ఓట్లు తొలగించాలంటూ గంపగుత్తుగా ఒకే వెబ్సైట్ నుంచి వెళ్లడంతో వైసీపీపై టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఓట్ల తొలగింపు వ్యవహారానికి నిరసనగా 3 రోజులుగా టీడీపీ ఆందోళనలు చేస్తోంది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విజయవాడలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, పోలీస్ కమిషనర్కు వినతి పత్రం అందించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. ఓటీ పూర్ణ. ఫారం 7 దరఖాస్తు తొలగింపు వ్యవహారం కృష్ణా జిల్లాలో రాజకీయం వేడెక్కిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు కూడా నమోదు కావడంతో మొత్తం కృష్ణా జిల్లాలోనే ఉన్న టీడీపీ లీడర్ ఈరోజు మొత్తం కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అలాగే పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలను కలవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనతో మాట్లాడడానికి మంత్రి దేవినేని ఉమా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఈరోజు చూస్తే ఏదైతే కృష్ణా జిల్లా దాదాపు 30 నుంచి 35 వేల దరఖాస్తులు 7 ఫారం మొత్తం నమోదయ్యాయి. వీటి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ని అలాగే కమిషనర్ని కోరారు. 55,177 ఓట్లు ఫామ్ 7 ద్వారా దుర్వినియోగం చేశారు. 3 రోజుల్లోనే 32,000 ఓట్లు తొలగించమని ఫామ్ 7 అప్లికేషన్స్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ వాళ్ళ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత క్రిమినల్స్ అంటే 3 పద్ధతులు ఉన్నాయి. ఏదైతే ఈసీఐ వెబ్సైట్లోకి వెళ్తే ఈమెయిల్ ఐడి దొరుకుతుంది, మొబైల్ నెంబర్ దొరుకుతుంది. కాబట్టి దీన్ని ఉపయోగిస్తే ఇమీడియట్గా ఈ పార్టీకి ముద్దాయి ఎవరైతే తప్పు చేశారో వీళ్ళంతా కూడా వాళ్ళ జైల్లో ఉండేవాళ్ళు. దానికి మెజార్టీ పోలా. రెండోది మీ సేవ ద్వారా వెళ్తే ఆ ఓపీటీలు కానీ మొబైల్ నెంబర్లు కానీ వాటి ద్వారా ఈ పార్టీ ముద్దాయిలన్నీ కూడా కటకటాల ద్వారా ఉండేవాళ్ళు. దాని ద్వారా కూడా వెళ్ళా. మూడోది నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ NVSP, నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్. దీని ద్వారా ఈ ఓట్లు నమోదు చేయించి ఈ సమాచారం బయటికి రావాలంటే ఎలక్షన్ కమిషన్ అధికారులు, పై అధికారులు ఈ IP అడ్రస్ ఏదైతే ఉందో IP అడ్రస్ కోడ్ తీసుకుంటే తప్ప ఈ దొంగల సమాచారం బయటకు వచ్చేది లేదు. ఇది పెద్ద సైబర్ క్రైమ్. దొంగే దొంగ నరిసినట్టుగా ఇవాళ ఈ దొంగతనం అంతా 13 జిల్లాల్లో బయటకు వస్తుందని నిన్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారంటే దొంగలో ఏ విధంగా కుమ్మక్కు అవుతున్నారు, దొంగని ముందు ఏ విధంగా అరుస్తున్నారు, దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే ఈ IP అడ్రస్ కోడ్లన్నీ కూడా బయటికి రావాలి. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈ ఫామ్ 7 దుర్వినియోగం చేసి ప్రజల హక్కుని, ఓటు హక్కుని మరి కాలరాచే విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గమైన చర్యలకి, సైబర్ క్రైమ్కి పాల్పడ్డారు. A1 ముద్దాయి సైబర్ క్రైమ్. ఇవాళ ఇది చాలా పెద్ద చర్చ జరగాలి. దీని మీద జాతీయ స్థాయిలో కూడా అన్ని రాజకీయ పార్టీల్లో చర్చ పెడతాం. నిన్న రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రజలను చైతన్యపరిచాం. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణలో ఇది చేసి అమలుపరిచాడు. హైకోర్టుకి వెళ్ళి చెప్పుకున్నారు పాపం రాజకీయ పార్టీలు. అక్కడ అధికారులు కూడా మేము కాపాడుతామని చెప్పారు. కానీ ఎన్నికలైన తర్వాత 24 లక్షల ఓట్లు పోయాయని లబోదీపం అన్నారు ప్రజలు. సింపుల్గా సారీ చెప్పేసి అధికారులు సారీ క్షమాపణ. ఇవాళ 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని ఎన్నికల అక్రమాలతో, డబ్బుతో ఇవాళ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఏదైతే చేశాడో దాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలుపరచడానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మోడీ గారి నాయకత్వంలో పైన సపోర్టు, ఢిల్లీ సపోర్ట్ ఉంది. ఇక్కడ కేసీఆర్ గారి సపోర్ట్తో జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలకు పాల్పడ్డాడు. నిన్న IT గ్రిడ్ కేసులు కానీ, మా సమాచారాన్ని తస్కరించడం కానీ, దొంగిలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం కానీ, వాళ్ళు మా పార్టీ కార్యకర్తలకి, నాయకులు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇట్లా ఈ కార్యక్రమాలు కూడా బయలుపడ్డాయి. ఈ సైబర్ క్రైమ్ ఇది చాలా పెద్ద క్రైమ్. దీని మీద గట్టిగా చర్యలు తీసుకోమని కమిషనర్ పోలీసుని కలిసి మేము అందరం చెప్పాం. అంటే సార్, ఇది తొలిసారిగా రాష్ట్రంలో ఈ విధంగా మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఇటువంటి నేరాలు కానీ, ఇటువంటి ఓట్ల తొలగింపు మనం దీన్ని ఎలా చూస్తాం? ఏదైనా మైండ్ గేమ్ ఆడుతున్నారు అనుకోవచ్చు. దీనంతా ఒక రకంగా మైండ్ గేము, ఒక రకంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం, రకరకాల అస్త్రాలతో వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని అస్థిరత్వం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తాం. ఆంధ్ర రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు చైతన్యవంతులు, విద్యావంతులు, తెలియగలవాళ్ళు.
ప్రతి ఒక్క విషయాన్ని ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటల కంటే వాడు బాడీ లాంగ్వేజ్ని గ్రహించగల శక్తివంతులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పోలీస్ కమిషనర్ గారు ఏమన్నారు? పోలీస్ ఖచ్చితంగా దీన్ని చేస్తామన్నారు. ఇది పక్కా సైబర్ క్రైమ్. ఇది పక్కా సైబర్ క్రైమ్. ఇవాళ కేటీఆర్ గారు లాంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి వాళ్ళ సైబర్ క్రైమ్లు ఇరుక్కుపోతున్నాడు. కృష్ణా జిల్లాలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు చాలా మటుకు తొలగించారు. అన్ని చోట్ల కూడా ఆ సంబంధిత నేతలకి అందరం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఇలాంటి నమోదైనవి మీ దృష్టికి వచ్చాయి? ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఫారం 7 పెట్టి తొలగించినటువంటి ఓట్లు 100కి 85% తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. అలాగే ఎవరైతే పసుపు కుంకుమ సంక్షేమాన్ని పొందారో ఆ మహిళల ఓట్లు కూడా డిలీట్ చేశారు. దాని మీద వీళ్ళ కళ్ళు తెరిచి అధికారులు 30,000 ఓట్లు తొలగిన తర్వాత 91,000లో ఆ మిగతా దాంట్లో ఎన్ని కూడా ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆపండి, ఈ ఫారం 7 అసలు ఎవరు పెట్టారు ఏంటనేది కూడా లేకుండా ఈ డిలీట్ చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేయటం. ఆ విధంగా కృష్ణా జిల్లాలో ఇప్పుడు దాదాపుగా మీరు అక్కడ అన్నట్టుగా 38,000 ఓట్లు నిలుపుదల చేయటం జరిగింది. దీంతో మేమందరూ విజ్ఞప్తి చేసేది ఏంటంటే కలెక్టర్ గారికి చెప్పాం, ఇవాళ కానీ మీరు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి ఓటు హక్కుని దుర్వినియోగం చేయాలని చూసిన వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాజ్యాంగపరంగా వచ్చినటువంటి ఓటుకి విలువ లేకుండా పోతుంది. ఈ విధమైనటువంటి శత్రుత్వాలు, గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఇక్కడ సిపి గారికి అక్కడ వారికి కూడా చెబితే ఇది సంపూర్ణంగా సైబర్ క్రైమ్. దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ మోహన్ రావు గారిని మన రాష్ట్రంలో ఉన్నారు పోలీస్ అధికారి, ఆయన్ని నియమించడం జరిగింది. దీని మీద త్వరితగతిన రేపు ఎల్లుండిలోనే దానికి ఒక నెంబర్ ఏదో కోడ్ రావాలి. ఆ కోడ్ నెంబర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరెవరు ఏమేం చేశారనేది మొత్తం బయటపడుతుంది. కాబట్టి దీని మీద ఇవాళ క్లారిటీగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా చెబుతున్నాడు, మేమే పెట్టించాను అని. ఇంతకంటే మేము వేరుగా చెప్పవసరంలా. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఫారం 7 ద్వారా ఓట్ల తొలగింపు దరఖాస్తులు పెడుతున్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఇటు కలెక్టర్ని అలాగే పోలీస్ కమిషనర్ని కోరడం జరిగింది. అయితే దీని మీద దేశవ్యాప్తంగా చర్చ కూడా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక పార్టీ అధినేత దీని మీద నేనే చేశానని చెప్పడం చాలా తప్పుడు విధానం. అందుకనే దీని మీద దేశ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాడు దేవినేని ఉమా గారు చెప్తున్నారు. అయితే ఈ ఫారం 7 దరఖాస్తు తొలగింపు మీద ఖచ్చితంగా ఇది సైబర్ క్రైమ్ కింద వచ్చింది. కాబట్టి వీళ్ళ మీద సైబర్ క్రైమ్ కింద కేసులు నమోదు చేసి గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో పూర్ణ, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.